ఇచ్చిన హామీలను అమలు కోసం సైటు ఆధ్వర్యంలో 10K పాదయాత్ర చేసిన ఆశా వర్కర్లు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఈ సంవత్సర కాలంలో 3 సార్లు హెల్త్ కమిషనర్ ఇచ్చిన హామీలను అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని సీటు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచ మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 1000 మంది ఆశా కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు గంటసేపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా సందర్భంగా జిల్లా అధ్యక్షులు పూనెం ఝాన్సీ అధ్యక్షత జరిగిన సభలో సీటు జిల్లా కార్యదర్శి ఎజే రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జరిగిన సమ్మె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆశా వర్కర్ల టెంట్ల వద్దకు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా వచ్చేది ప్రజాపాలన అని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఆశా వర్కర్లు కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని ఈ రోజు వరకు అమలు చేయలేదని అన్నారు. ఇచ్చారు ఎన్నికలకు ముందు హామీలు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి సంవత్సరం దాటింది, 2వ సంవత్సరం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు. ఆ రోజు సమ్మె నిర్వహించాం. 34 రోజులు సమ్మె నిర్వహించాం. ఆ సమ్మె ఆ హామీల అమలు అమలయ్యేసరికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చింది. ఆ తెలిసిన టెంట్ల దగ్గరికి ఈ రేవంత్ రెడ్డి రాలేదా, ఈ సీతక్క రాలేదా, ఈ రాష్ట్రంలో ప్రజలు శ్రీనివాస్ రెడ్డి గారు రాలేదా, ఈ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా టెంట్ల దగ్గరికి రాలేదా, మా సమ్మె దగ్గరికి రాలేదా, మా సమ్మె న్యాయం చెప్పలేదా, మా సమ్మె నిజాయితీని చెప్పలేదా? ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అడుగుతున్న 18,000 రూపాయలు అమలు చేస్తామనుకుంటే మీ నోళ్ళు ఏమైపోయినాయి, మీ మాటలు ఏమైపోయినాయి, మీరు చెప్పిన హామీలు ఏమైపోయినాయి? అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట. అంటే ఏది దాటిన తర్వాత చెప్పదగినట్లు ఈ రోజు ఆశా వర్కర్లకి ఎన్నికలకు ముందు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కేసీఆర్ పాలన మీద, కుటుంబ పాలన మీద వ్యతిరేకత